ఎందుకైనా మంచిది ఒకటి తీసుకో, తీరా తక్కువ వస్తే ఇబ్బంది, ఎక్స్ట్రా మరోటి తీసుకో, కొను పర్లేదు పడుంటది. ఇలాంటి మాటలు మనకి అలవాటే. ఇప్పుడు ఇదే మాట పెట్రోల్ డీజిల్ బంకుల దగ్గర కూడా వినిపిస్తోంది. ఎందుకైనా మంచిది ఫుల్ ట్యాంక్ చేయించే అంటున్నారంతా. అసలు ఈ పానిక్ సిచ్యువేషన్ ఎందుకు ఏర్పడింది? స్టాక్ ఉంది అని చెబుతున్నా కూడా జనం ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఒకసారి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. హైదరాబాద్ లో బంకుల దగ్గర క్యూ లైన్లు తగ్గట్లేదు. స్టాక్ ఉంది అని ఏజెన్సీలు చెబుతున్నా వదంతులతో కల్లోలం కనిపిస్తోంది. బంకుల దగ్గర కార్లు, బైకుల క్యూలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉన్న బంకుల దగ్గర పోలీసులతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారంటే సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ కి కొరత రాలేదని కేంద్రం మళ్లీ క్లారిటీ ఇస్తోంది. సిఎన్జి, ఎల్పీజీ బంకుల దగ్గర గంటల తరబడి నిరీక్షిస్తున్నారు వాహనదారులు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. కిలోమీటర్ల మేర ఎలా బారులు తీరి కనిపిస్తున్నారో మీరు చూస్తున్నారు. కార్లు ఆగిపోయాయి, ఒకదాని వెంట ఒకటి క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. బంజారా హిల్స్ లో సిచ్యువేషన్ అది. పెట్రోల్ బంకు దాటి బయట వరకు ఎంత పొడవున ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అమీర్పేటలో అది పోతూనే ఉంది ఆ క్యూ లైన్, మీరు గమనించవచ్చు. వెహికల్స్ ఎంతగా ఆగిపోయి ఉన్నాయో మీరు చూస్తున్నారు. మరోవైపు కూకట్పల్లిలో టూ వీలర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. బైకులు తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గర పడిగాపులు చేస్తున్నారు వాళ్ళంతా. ఇక ఎర్రగడ్డలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఈ పెట్రోల్ బంకుల దగ్గర రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనాలు నిదానంగా కదులుతున్నాయి రోడ్ల మీద. పెట్రోల్ బంకుల దగ్గర బయట వరకు క్యూ లైన్లు ఉండటంతో ఇక రోడ్డు మీద కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సిచ్యువేషన్. ఒక్కసారిగా వాహనదారులో ఒక పానిక్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ ఇక దొరకదు అనే పుకార్లు పుట్టాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా భయపడిపోయి ఇక ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి, ఇక రేపు దొరకదేమో పెట్రోలు అనే భయంతో వాళ్ళు పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు. అర్ధరాత్రి నుంచి ఇదే సిచ్యువేషన్. ఉదయమే 6 గంటలకల్లా పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు వాహనదారులు. సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది హైదరాబాద్లోని అన్ని పెట్రోల్ బంకుల దగ్గర. మామూలుగా అందరూ ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ రీల్స్ చూడడం వల్ల ఇక్కడ ప్యానిక్ అవుతున్నారు. వాస్తవానికి మనకి 90 రోజుల సరిపడా నిల్వలు ఉన్నాయి. కేంద్ర గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ చెప్పడం జరిగింది. కొద్దిగా గవర్నమెంట్ కానీ లేదంటే మన ఎంప్లాయీస్ కానీ కొంచెం ఇంధనం కొడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి వాడుకోవాలని